నూతన సంవత్సరం వర్తమానం. ఈ సంవత్సర కాలంలో మనం ఏం చేస్తే ఈ సంవత్సర కాలం మనకు బ్లెస్సింగ్గా ఉండబోతుంది, మనం ఏం చేస్తే ఈ యొక్క నూతన సంవత్సరం ఫలవంతంగా ఉండబోతుంది అనే విషయాన్ని నేను మీకు దేవుని సేవకుడిగా వర్తమానాన్ని అందించబోతున్నాను. ఎంతమంది ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన అనుభవాలతో నింపబడాలని కోరుతా ఉన్నారు? ఇదిగో నేను ఒక నూతన క్రియ జరిగించున్నాను, అది ఇప్పుడే మొలుచును, దాని గురించి మీరు ఆలోచింపరా అన్నాడు. ప్రైజ్ గాడ్. చేతులు చూపించిన వారు దేవుడు మేము ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించను గాక. గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవదేవుడు నూతన సంవత్సరంలో నూతన కార్యాన్ని నీ జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను ఫలవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో జరిగించబోతున్నాడు. అందులో బట్టి నూతన సంవత్సరం వర్తమానం త్వరగా మనం విందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. Turn your Bibles to the book of Joshua, 3rd chapter and verse 5. మరియు 3వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. 2024 సంవత్సరం న్యూ ఇయర్, కొత్త సంవత్సరం ఆశీర్వాదకరంగా దేవుని ఫలాల్ని పొందుకుంటూ ఉండాలంటే ఏం చేయాలి? ఈ సంవత్సరకాలం నూతన ఆశీర్వాదాన్ని, నూతన జీవాన్ని, నూతన మేలులతో మీరు నింపబడాలంటే దేవుని వాక్యం మనకు చాలా సూచనలు ఇచ్చింది. ఈరోజున ప్రపంచవ్యాప్తంగా చాలా మత గ్రంథాలు ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని గ్రంథరాజ్యం అని పిలుస్తారు. ద కింగ్ ఆఫ్ ఆల్ బుక్స్. ఎందుకో తెలుసా? దీనికి ఉన్న ప్రశస్తత, దీనికి ఉన్న ప్రాముఖ్యత మరి ఏ గ్రంథానికి లేదండి. అందులో బట్టి నెపోలియన్ అనేటువంటి ఒక గొప్ప రాజు, గొప్ప సైన్యాధిపతి అంటాడు దేవుని వాక్యం గురించి, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ మియర్లీ బుక్ బట్ ఇట్స్ ద లివింగ్ పర్సన్ అంటాడు. అంటే ఒక గొప్ప రాజు చెప్పినటువంటి మాట ఏంటంటే, నెపోలియన్ అంటే ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి గొప్ప రాజు, అతనికంటే గొప్ప శౌర్యం కలిగినటువంటి సైన్యాధిపతి మరొకరు లేరు అంటారు. సముద్రాన్ని కూడా ఈదినటువంటి వాడు నెపోలియన్, ఫ్రాన్స్ దేశ మిలిటరీ జనరల్. ఆ వ్యక్తి దేవుని వాక్యం గురించి ఈ విధంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. ఇట్స్ నాట్ మియర్లీ ఎ బుక్ బట్ ఇట్స్ ఎ లివింగ్ పర్సన్. ఇది కేవలం పుస్తకం మాత్రమే కాదు, ఇది సజీవమైన వ్యక్తి. ప్రపంచాన్ని వెలిగించిన గ్రంథము దేవుని వాక్యం. ప్రపంచంలో అనేక రాజ్యాంగాలకి రూపకల్పన చేయబడ్డానికి ఆధారమైనటువంటిది పరిశుద్ధ గ్రంథం. ఈరోజున భారత రాజ్యాంగం మనకు తెలుసు, అంబేద్కర్ గారి ద్వారా భారత రాజ్యాంగం మనకు వచ్చింది. మీకు తెలుసా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అ కాపీ ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అండ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది అమెరికా రాజ్యాంగం నుంచి, బ్రిటిష్ రాజ్యాంగం నుంచి కొన్ని అంశాలను తీసుకుని క్రోడీకరించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాన్ని కంపెల్ చేశాడు. అంటే మీరు జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే అమెరికా రాజ్యాంగము, బ్రిటిష్ రాజ్యాంగం ఎక్కడి నుంచి రాయబడింది, ఎక్కడి నుంచి తీయబడింది అంటే తెలిసిన వారందరికీ కూడా, అంటే కొద్ది జ్ఞానం ఉన్నటువంటి వారందరూ కూడా చెప్పేటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం నుంచి అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనేది, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అనేది డిరైవ్ చేయబడింది. అంటే దాని నుంచే రాశారండి. అంటే ఇండైరెక్ట్గా భారత రాజ్యాంగం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వాక్యం నుంచి వచ్చింది. అందుని బట్టే ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ బుక్, ఇట్స్ ఎ లివింగ్ పర్సన్. అనేక రాజ్యాంగాలు ఈ గ్రంథం ద్వారా నిర్మితమైనవి. దేవుడు మోషేకి ఇచ్చినటువంటి సివిల్ లాస్ అండ్ మోరల్ లాస్, దాని ద్వారానే రాజ్యాంగాలు, అనేకమైనటువంటి రాజ్యాలు దేవుని వాక్యం ద్వారా కట్టబడుతున్నాయనే విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం. ఈ గ్రంథము మనం ఫలించటానికి, ఈ గ్రంథము మనం అభివృద్ధి పొందటానికి, ఈ గ్రంథము దేవుని యొక్క దయను పొందుకోవడానికి ఏం చేయాలో చాలా విషయాలు గ్రంథంలో పొందుపరిచాడు. ఇది ఒక గని లాంటిది. ఈ గనిలో త్రవ్వే కొలది అనేకమైన సత్యాలు బయటపడుతుంటాయి. గనిలో మనం త్రవ్వే కొలది శ్రేష్టమైన బంగారం కావచ్చు, బొగ్గు కావచ్చు, అనేకమైనటువంటి మ్యాంగనీస్ కావచ్చు, ఇంకా మనకు తెలిసినటువంటి గనులు తెలుసు. సో అనేక గనుల్లోంచి తీస్తూనే ఉంటారు. దేవుని వాక్యం కూడా ఒక గని లాంటిదే. ప్రతి ఆదివారం కూడా 4 వర్తమానాలు అందిస్తానండి దేవుని యొక్క సన్నిధిలో. ఇంకా మనం వింటున్న కొలది అనేకమైన శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. చెప్పిన ప్రసంగం అంటే 4 ఆరాధనలో 4 ప్రత్యేకమైనటువంటి వర్తమానాలు ఇక్కడ అందించబడతా ఉన్నాయి. ప్రజలు వాక్యము చేత దీవించబడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాక్య సందేశాలు అనేక ప్రాంతాల్లో ప్రకటిస్తూ అనేక మంది స్వార్థను ప్రకటించేటువంటి స్వార్థ యోధులు క్రైస్ట్ టెంపుల్ ఉన్నందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యెహోషువ అనేటువంటి ఒక గొప్ప నాయకుడు. మోషే తర్వాత నాయకత్వ బాధ్యతలను స్వీకరించాడు యెహోషువ. యోర్దాను నదికి వచ్చిన తర్వాత నిజంగా అక్కడ ప్రధానులను సమకూర్చి
నిజంగా అక్కడ ప్రజలను సమకూర్చాడు. వారు కనాను దేశానికి వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో యోర్దాను నది అడ్డొచ్చిందండి. యోర్దాను నది అంటే చిన్న పిల్లకాలం అనుకోవద్దు, చాలా ఉధృతంగా ప్రవహించేటువంటి నది. ఆ నది దగ్గరికి వచ్చేటప్పటికి యెహోషువ ఏం చేశాడంటే ప్రజలందరినీ ఒకసారి సమీకరించాడు. ఆ తర్వాత యాజకులను సమీకరించాడు, లేవీయుల్ని సమకూర్చి ఒక మాట అంటున్నాడు, దేవుడు మీ మధ్య అద్భుత కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మీ మధ్య అద్భుత కార్యములు చేయబోతున్నాడు అని చెప్తూ ఉన్నాడు. యెహోషువ వారందరినీ కూడా సిద్ధం చేస్తున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు పర్ఫార్మ్ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ సో దాట్ మీ యొక్క జీవితాన్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. ప్రిపేర్ యువర్ హార్ట్స్ టు రిసీవ్ ద గాడ్స్ బ్లెస్సింగ్స్, టు రిసీవ్ ద గాడ్స్ మిరాకిల్స్ అని యెహోషువ ప్రజల్ని సమకూరుస్తున్నాడు, ప్రజల్ని అలర్ట్ చేస్తున్నాడు. అందులో యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, యవనస్తున్నారు. రేపు మీ మధ్య అద్భుత కార్యములు జరిగించబోతున్నాడు. మీకు తెలుసు, ఇశ్రాయేల్ నాయకత్వంలో మోషే అద్భుత రీతిగా వారు నడిపించుకుంటూ వచ్చాడు. ఎర్ర సముద్రం అడ్డొస్తే ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. 6 నెలల నుంచి నడిపించాడు. పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని వేయటానికి మోషే ప్రార్థన ఎంతగానో దోహదపడింది. ఆకాశం నుంచి మన్నా దేవుడు కురిపించాడు. కానీ అనేక సందర్భాల్లో ఇశ్రాయేలు దేవుని మీద తిరుగుబాటు చేయడం ద్వారా, దేవుని సేవకుడి మీద తిరుగుబాటు చేయడం ద్వారా, దేవుని సేవకుడి మీద సనగటం ద్వారా, గొనగడం ద్వారా అనేక మంది అరణ్యంలోనే రాలిపోయారు. దేవుడు వారికి బుద్ధి చెప్పాడు. కానీ ఎట్టకేలకు యెహోషువ దేవుని కృప ద్వారా యోర్దాను నది దాకా వచ్చేశారు. వచ్చిన తర్వాత అక్కడ చెప్తున్న మాట, దేవుడు మీ పక్షాన ఉన్నాడు, దేవుడు మీ మధ్యన అద్భుత కార్యం జరిగించబోతా ఉన్నాడు. దేవుని మందసాన్ని మోస్తున్నటువంటి యాజకులతోనూ లేవీలతోనూ అక్కడ చేరి ఉన్నటువంటి ప్రజలందరితో ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. వారి యొక్క ప్రయాణం ఎలా సాగుతుందో తెలుసా? దేవుని మందసాన్ని మోస్తున్నారు యాజకులు, దేవుని మందసాన్ని మోస్తున్నారు యాజకులు, లేవీలు అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆత్మీయ జీవితానికి ఉపయోగకరమైనటువంటి మాటలు యెహోషువ మాట్లాడుతున్నాడు. మీ మధ్య దేవుడు అద్భుత కార్యం జరిగించబోతున్నాడు. ఎస్, 2024లో ఇదే మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో దేవాదేవుడు అద్భుత కార్యం జరిగించబోతున్నాడు. నీ సమస్యలకు దేవాదేవుడు పరిష్కారం ఇవ్వబోతున్నాడు. నీ కృంగుదల, నీ ఒంటరితనము, నీ బాధ నుంచి దేవాదేవుడు నివారణ ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ఎవరైనా సరే ఇంకా ఏకాంగులుగా ఉన్నటువంటి వారికి దేవుడు ఇస్తున్న వాగ్దానం, మీ మధ్య దేవుడు అద్భుత కార్యం జరిగించబోతున్నాడు. ఏకాంగులు సంసారులుగా మార్చబడబోతున్నారు. అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, అప్పు బాధలతో ఉన్నటువంటి వారు, నిందలు అవమానాలను ఫేస్ చేస్తున్నటువంటి వారు, ఉద్యోగం లేక అనేకమైన ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నటువంటి వారు, ఒకటి కాకపోతే మరొక ఎగ్జామ్ రాస్తున్నటువంటి నీకు దేవుడు ఇస్తున్న వాగ్దానము, నీ జీవితంలో సర్వశక్తుడు అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. యెహోషువ అదే చెప్పాడు, నా ఇశ్రాయేల్ ప్రజలారా, యాజకులారా, లేవీయులారా, యవనస్తులారా, చిన్నలారా, పిల్లలారా, దేవదేవుడు మీ మధ్యన అద్భుత కార్యములు జరిగించబోతున్నాడు. మరి అద్భుత కార్యం జరిగించబోతున్నాడు అని చెప్పినటువంటి యెహోషువ ఆ తర్వాత మిమ్మల్ని మీరు శుచిపరచుకోనండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. యోర్దాను నదిని అద్భుత రీతిగా వారు దాటడానికి, వారి జీవితాల్లో గొప్ప అద్భుతాలు పొందుకోవడానికి, దేవుని యొక్క ప్రత్యక్షతను మరలా చూడడానికి, ఇశ్రాయేలు చేసిన కార్యాలు ఏంటని ఆలోచన చేస్తే, ఈ సంవత్సర కాలంలో మీరు అద్భుతాన్ని పొందుకోవాలంటే, మీ జీవితంలో గొప్ప కార్యసిద్ధిని పొందుకోవాలంటే, మీ జీవితంలో మీరు వర్ధిల్లాలి అంటే, దేవదేవుడు మీ దుఃఖమును నాట్యముగా మార్చాలి అంటే, దేవదేవుడు మీ జీవితంలో గొప్ప ద్వారాలు మీకోసం తెరవాలంటే 3 విషయాలు అక్కడ యెహోషువ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, దేవుని మందసాన్ని మీ ముందు ఉంచండి. హల్లెలూయా. అద్భుతాన్ని పొందటానికి, దేవుని కార్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి, దేవుని కార్యాలు నీ జీవితంలో ప్రత్యక్షంగా చూడడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యు హ్యావ్ టు డూ, మొదట నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? దేవుని మందసాన్ని మీ ముందు ఉంచండి. చూద్దాం ఒకసారి యెహోషువ గ్రంథం 3:6. వెరీ వండర్ఫుల్ మెసేజ్. ఈ యొక్క రాత్రి కాలంలో దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు చేయాల్సిన ఏంటో తెలుసా? దేవుని మందసాన్ని ముందు ఉంచాలా. యెహోషువ గ్రంథము 3:6. మీరు నిబంధన మందసమును ఎత్తుకుని, మీరు నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజల ముందు నడువుడని యాజకులకు అతడు సెలవీయగా నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. ఈ మాట చూడండి, మీరు నిబంధన మందసమును ఎత్తుకుని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకుని ప్రజల ముందు నడిచిరి. ఏంటి నిబంధన మందసం? ఏంటి? ప్రత్యక్ష గుడారంలో నిబంధన మందసం ఉంది. ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ మందసం.
ఒక పెట్టెలా ఉంటుందండి. కానీ ఆ పెట్టెలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనకు తెలుసు. ఏముంటాయి మందసంలో? ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్లో ఏముంటాయి? ఆజ్ఞ పలకలు ఉంటాయి. 10 ఆజ్ఞ పలకలు 2, అహరోను చిగురించిన చేతికర్ర, మన్నా పాత్ర, ఈ 3 మందసంలో ఉంటాయి. ఆ మందసాన్ని మీరు యాజకులారా మీరేం చేయాలి? ముందు ఆ నిబంధన మందసాన్ని మీరు ముందు పెట్టుకుని నడవండి అన్నాడు. ఏంటి నిబంధన మందసం? దేనికి సాదృశ్యం? మనం కూడా మన జీవితంలో నిబంధన మందసాన్ని ముందు పెట్టుకుని నడవాలి అంటే అలాంటి ఒక పెట్టి చేసుకుందామా? చూడండి, మీకు స్క్రీన్లో కనబడుతుంది, అదే మందసం. ఆ మందసం మీరు చూస్తున్నారు. ఆ మందసంలో ఉన్నటువంటి 3 ప్రత్యేకమైన అంశాలు: మన్నా పాత్ర, రెండోదిగా అహరోను చిగురించిన చేతికర్ర, మూడోదిగా ఆజ్ఞ పలకలు. మనం కూడా మోడల్గా ఈ పెట్టోడ పెట్టుకుని ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళిపోదాం. ఈ పెట్టి పట్టుకుని ప్రయాణంలో వెళ్తున్నప్పుడు, ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు, వ్యాపారాలు చేస్తున్నప్పుడు, ఆ తర్వాత ఇంటర్వ్యూలకు వెళ్తున్నప్పుడు, ఇంకా మనం ఏదైనా విజయం సాధించాలనుకున్నప్పుడు ఈ పెట్టి పెట్టుకుని బయలుదేరదామా? మందసం మనం కూడా తయారు చేసుకుని అందులో ఏమన్నా మోడల్గా ఈ 3 పెట్టుకుని చక్కగా మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఆ పెట్టి పెట్టుకుని వెళ్ళామనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? అది కాదు దాని అర్థం. పాత నిబంధన కాలంలో ఆ మందసము కొత్త నిబంధనలో దేనికి సాదృశ్యం అంటే దేవుని సన్నిధికి సాదృశ్యం. హల్లెలూయా! దేవుని సన్నిధికి సాదృశ్యం. ఆర్ యు క్యారింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వేర్ ఎవర్ యు ఆర్, వేర్ ఎవర్ యు గో? నువ్వు వెళుతున్న ప్రతి స్థలానికి దేవుని యొక్క సన్నిధిని మోసుకెళ్తున్నావా? దేవుని మోసుకెళ్తున్నావా? ఆర్ యు క్యారింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని సన్నిధిని క్యారీ చేస్తున్నావు నువ్వు? నేను ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని సన్నిధిని క్యారీ చేస్తానండి అంటే అర్థం ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్తున్నా సరే ప్రార్థన లేకుండా, నేను ఎక్కడికి వెళ్తున్నా దేవుని మహింపరచకుండా, దేవుని సన్నిధిని క్యారీ చేసుకుంటా వెళ్ళాలి. తద్వారా విజయం మన సొంతం అవుతుంది. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణం ముందు ప్రార్థన చేస్తున్నావా? అయ్యా సో అండ్ సో ప్రయాణం నేను చేస్తున్నాను, సో అండ్ సో ప్లేస్కి నేను వెళ్తున్నాను, నీ ప్రజెన్స్ నాతో రావాలయ్యా, నీ సన్నిధి నాతో పాటు రావాలయ్యా అని ప్రార్థన చేస్తున్నావా? మందసం ముందు నడుస్తుంటే దాన్ని అనుసరిస్తూ ప్రజలు నడవాలన్నాడు. ఏమన్నాడు? మందసం ముందు నడుస్తుంటే దాని వెనకాల ఎవరు రావాలి? ప్రజలు రావాలి. అంటే మందసము ముందుండాలా. దేవునికి అధిక స్థానం మనం ఇవ్వాలి. దేవుడు మనం ముందు నడవాలి, వెనకాల మనం నడవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! దేవుని మందసం దేవుని సాదృశ్యం. అంటే ఎవరి జీవితాల్లో అయితే దేవుని వాక్యానికి స్థానం ఉంటుందో, ఎవరి జీవితాల్లో అయితే దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనిస్తారో, ఎవరి జీవితాల్లో అయితే దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకుని నడుస్తారో వారి జీవితంలో విజయాన్ని చూస్తారు. హల్లెలూయా! దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నావా? దేవుని వాక్యాన్ని ప్రతి అంశంలో కూడా జోడిస్తూ ఇదే జరగాలని కోరుకుంటున్నావా? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన కొండ మీద ప్రసంగం చేశాడు. కొండ మీద చేసిన ప్రసంగాన్ని సర్మన్ ఆన్ ద మౌంట్ అంటాడు. ఈవెన్ గాంధీ కూడా అంటాడు, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదివి దాని ప్రకారం జీవిస్తే కనుక యుద్ధాలే జరగవన్నాడు ప్రపంచంలో. గాంధీ మహాత్ముడు చెప్పింది. ఆయన ప్రతిరోజు కూడా సర్మన్ ఆన్ ద మౌంట్ చదివేటువంటి వాడైనా అని చెప్పిన మాట. యేసు ప్రభు వారు ఆ మాటలు చెప్పిన తర్వాత ఒక మాట అన్నాడు ప్రజలతో, ఈ నా మాటలు విని దాని ప్రకారం జీవించేటువంటి వాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నటువంటి బుద్ధిమంతునికి పోలిన వాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే దేవుని వాక్య ప్రకారం జీవించేటువంటి వాడు తన జీవితాన్ని ఎక్కడ కడుతున్నాడంట? బండ మీద కడుతున్నాడు. ఒకవేళ దేవుని వాక్య ప్రకారం కాకుండా అన్ని సాంప్రదాయాలు, లోకంలో ఫిలాసఫీస్, లోకంలో థియరీలు, లోకస్తులు చెప్తున్నటువంటి జ్యోతిష్యాల మీద నీ జీవితాన్ని కట్టామంటే ఇసుక మీద కడుతున్నటువంటి జీవితాలు లాంటివి అన్నమాట. దేవుని వాక్యం మీద తన జీవితాన్ని కట్టేటువంటి వాడు తన ఇంటిని దేని మీద కడుతున్నాడు? తన జీవితం అనే ఇంటిని దేని మీద కడుతున్నాడు? బండ మీద కట్టిన ఇల్లు ఎలా ఉంటాయి, ఇసుక మీద కట్టిన ఇల్లు ఎలా ఉంటాయి? టాక్ టు మీ మై డియర్ పీపుల్. బండ మీద కట్టిన ఇల్లు ఎలా ఉంటాయి? స్ట్రాంగ్గా ఉంటాయి. నేను ప్యారిస్ వెళ్ళా, ఫ్రాన్స్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈఫిల్ టవర్ చూశాను. ఈఫిల్ టవర్ పైన ఎంత ఉంటుందో కింద అంత ఉంటుందండి. అంటే దాని పునాది ఏంటి? గట్టిగా వేశారు. అందును బట్టి ఈఫిల్ టవర్ ఎప్పుడు కూడా తుఫాన్లకి, భూకంపాలకి పడిపోదు. రోజు అనేక లక్షలాది మంది ఈఫిల్ టవర్ని చూస్తారు. ఎందుకంటే దాని పునాది పటిష్టంగా ఉంటుంది. మీరు ఏ బిల్డింగ్ అన్నా చూడండి, మీరు దుబాయ్ వెళ్ళండి, అక్కడ బుర్జ్ ఖలీఫా అనేటువంటి ఒక టవర్ ఉంది. వరల్డ్ లార్జెస్ట్ టవర్ అన్నమాట. ఆ లార్జెస్ట్ టవర్, మీరు ఆ టవర్కి వెళ్తే కనుక దాని నిర్మాణం ఎలా చేశారో, దాని పునాది ఎలా వేశారో మొత్తం వీడియోలన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. అంత లోతుకు వెళ్ళి బండ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దాకా వెళ్ళి అక్కడ పునాది వేశారు. కాబట్టి ఈరోజున దుబాయ్లో మీరు చూస్తున్నటువంటి బుర్జ్ ఖలీఫా అనేటువంటి ఆ టవర్ వరల్డ్ లార్జెస్ట్ టవర్. అది ఎందుకు మాట చెప్పానంటే
దేవుని వాక్యం మీద ఎవరైతే తమ జీవితాలను కట్టుకుంటారో వారి జీవితము పునాది మీద కట్టినటువంటి జీవితాల్లో ఉంటుంది, పటిష్టంగా ఉంటారు. దేవుని వాక్యం మీద మీ జీవితాన్ని కట్టుకునండి. ఈ యొక్క దేవుని మందసాన్ని ముందు పెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి అన్ని విషయాల్లో ముందు పెట్టడము. స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి అన్ని విషయాల్లో ముందు పెట్టడము. ఆర్ యు గివింగ్ ప్రయారిటీ టు అవర్ జీసస్? ఆర్ యు గివింగ్ ప్రయారిటీ టు అవర్ గాడ్? నువ్వు అన్ని విషయాల్లో దేవునికి ప్రయారిటీ ఇస్తున్నావా? ఆలోచన చేయి. అలా ఎప్పుడైతే ఇవ్వటం నువ్వు నేర్చుకుంటావో నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 30వ వచనం చదువుదాం. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారిని. అందరి మాటలు చెప్తారా? నన్ను గణపరచు వారిని. కొద్ది నిద్రమొత్తున్న వాళ్ళు గట్టిగా చెప్తాం. నన్ను గణపరచు వారిని నేను గణపరచదను, నన్ను తృణీకరించు వారిని తృణీకరించను. ఐ విల్ ఆనర్ పీపుల్ దోస్ హూ ఆనర్ మీ, ఐ విల్ డిస్పైజ్ పీపుల్ దోస్ హూ డిస్పైజ్ మీ. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించేటువంటి వారిని తృణీకరిస్తానని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అంటే దేవుణ్ణి గణపరిచేటువంటి వారు గణపరచబడతారు. హల్లెలూయా. ఇంకో మాట మనం చూద్దాం. అందరికి తెలిసినటువంటి వాక్య భాగం మత్తయి 6:33. మొదట నా రాజ్యమును నా నీతిని మొదట వెదుకుడు, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును. ఇక్కడ 2 వచనాలు మీ ముందు ఉంచాను. అక్కడ ఘనత ఎవరికి ఇవ్వాలి, ఎవరిని ముందు పెట్టాలి? నేను ఒక మంచి స్కిట్ వేయిస్తానండి. మన యూత్ బిడ్డలు, క్వైర్ బిడ్డలు వేస్తారు చక్కగా స్కిట్స్. సో ఒక స్కిట్ ఏంటంటే అక్కడ 3 చైర్లు ఉంటాయి. ఒక ఆమె ఏమో చక్కగా గృహప్రవేశం చేసుకుంటుంది, డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకుంటుంది. ఆవిడ గెస్ట్లను పిలుస్తుంది. గెస్ట్లను పిలిచినప్పుడు యేసు ప్రభు వారు పాప ఆయన వస్తాడండి. వచ్చిన తర్వాత ఆ డోర్ దగ్గరికి వెళ్ళి నాక్ చేస్తాడు. చూసేటప్పుడు చాలా ఆశ్చర్యపో, ప్రభు నువ్వు వచ్చావా అని చెప్పి లోపలికి వచ్చి అక్కడ ఇంట్లో 3 చైర్లు ఉంటాయి. 3 చైర్లో బెస్ట్ చైర్లో కూర్చోబెడుతుంది. ప్రభు అక్కడ కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత వెంటనే ఎవరు వస్తారంటే డబ్బు వస్తుంది. ఏంటి? రిచెస్. డబ్బు రాగానే డబ్బు అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది. అబ్బా నువ్వు లేకపోతే ఈ బిల్డింగ్ కట్టేటువంటి వాడిని కాదు, నువ్వే నాకు సమస్తం డబ్బు, సో సర్వం కూడా డబ్బే, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని చెప్పి డబ్బుని తీసుకొచ్చి ఏదో చైర్లో కూర్చోబెడతాలనుకుంటుంది. కానీ ఆ డబ్బు అంటది, ఏటి యేసు ప్రభుని అక్కడ పెట్టావు, నన్నేమో 2వ స్థానం ఇస్తావా, నాకు మొదటి స్థానం ఇవ్వాలని చెప్పి పోట్లాడుతుంది. మొదటి స్థానం తీసుకుంటుంది. ఆ తర్వాత అత్తగారు లోక స్నేహం వస్తుంది. లోక స్నేహాన్ని కూడా తీసుకెళ్ళి ప్రభు దగ్గర ప్రక్కన కూర్చోబెడతా. అది అంటది, నన్ను ఈ స్థానంలో కూర్చోబెడతావా అని చెప్తే యేసు ప్రభు వారిని మొత్తానికి ఆ 3 చైర్లోంచి లేపేసి బయటకు తోలేస్తుందండి ఆ అమ్మాయి. అంటే డబ్బు రాగానే దేవుని తీసుకెళ్ళి బయట పెట్టేసింది. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే అందరూ రాగానే ఏదో ఒక రకమైన లోకపరమైన ఈవులు రాగానే ప్రభుని తీసుకెళ్ళి బయట పాడేస్తే కొంతసేపటికి ఏమైందో తెలుసా, ఆ 3 ఆ ఇంట్లో ఉండటం ద్వారా, ప్రభువు లేకపోవడం ద్వారా అశాంతి, గందరగోళ పరిస్థితులు ఎప్పుడైతే నెలకొంటాయో చివరికి ఆ యజమానురాలు రికగ్నైజ్ చేస్తుంది. ఏమని తెలుసా, ప్రభువు లేకపోవటం వల్ల నాకు ఇంత గందరగోళ పరిస్థితి, డబ్బు ఉంది, అందం ఉంది, హోదా ఉంది, కానీ శాంతి లేదే, ప్రభువునేమో బయటకు తోలేసాను, నా జీవితంలో శాంతి లేకుండా పోయిందని చెప్పి వీళ్ళందరినీ బయటకు తోలేసి ప్రభువుని ఎప్పుడైతే లోపల తీసుకురాగానే ప్రభువుతో పాటు ప్రభు వెనకాల వాళ్ళు 3 వచ్చేస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా అర్థవంతమైన స్కిట్ అది, చాలా అద్భుతంగా చేస్తారు పిల్లలు. నేను ఎందుకు మాట చెప్పానంటే, మొదట నా రాజ్యము నా నీతిని మొదట వెదుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును. మై డియర్ చర్చ్, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, మొదట ఆయన సన్నిధిని వెతకండి, మొదట ఎవరికి ఇవ్వాలంటే ప్రయారిటీని ప్రభువుకి ఇవ్వండి. ఉదయం లెగ్గానే నీ యొక్క మొదటి గడియ ఎవరికి ఇస్తున్నావు? ఉదయం అలా కళ్ళు తెరవగానే మొదటి గడియ ఎవరికి ఇస్తున్నావు? ప్రభువుకి ఇవ్వి. నీ టైము నీ ఉద్యోగం కోసం ఇవ్వి, నీ టైము నీ కాలేజ్ కోసం ఇవ్వి. ఎందుకో తెలుసా, అది నీ జీవనాధారం. ప్రభు అన్నాడు 24 గంటలు నాకు ఇచ్చేయమని లేదు ప్రభు, కానీ నీ ప్రయారిటీ ఇవ్వి, ప్రాధాన్యత నాకు ఇవ్వ అంటున్నాడు ప్రభు. మొదట నా రాజ్యమును నా నీతిని మొదట వెదుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించి. నన్ను ఎవరైతే గణపరుస్తారో వారు గణపరచబడతారు. 1924లో ఒక అథ్లెట్ ఉన్నాడండి, చాలామంది ఎవరొస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. అతని పేరు ఎరిక్ లిటిల్. చెప్పండి అందరూ కూడా. ఎరిక్ లిటిల్, మీరు పిక్చర్స్ చూస్తారు స్క్రీన్స్లో. ఎరిక్ లిటిల్ స్కాటిష్ అథ్లెట్ అనమాట. అంటే స్కాట్లాండ్కి సంబంధించినటువంటి ఒక పరుగు పందులో పరుగు పెట్టే స్ప్రింటర్. ఆ వ్యక్తి ఒలింపిక్స్లో క్వాలిఫై అయ్యాడు. 1924లో ఫ్రాన్స్లో జరుగుతున్న ఒలింపిక్ గేమ్స్లో క్వాలిఫై అయ్యాడు స్కాట్లాండ్ నుంచి. తీరా ఒలింపిక్ గేమ్స్కి వెళ్ళిన తర్వాత ఆదివారం మ్యాచ్ అన్నారు. ఎప్పుడన్నారు? ప్రతి క్రైస్తవుడికి ఆదివారం ఏంటి? ఆరాధన దినం కదా.
అప్పుడు వెంటనే ఎరిక్ లిటిల్ అన్నారు, కోచ్ అన్నాడు ఈరోజు మ్యాచ్కి వెళ్ళాలి అంటే, సార్ నేను యేసు ప్రభు రక్తంలో ప్రతి పాపాన్ని కడుక్కున్నాను, ఆదివారం దేవునితో ఒక నిబంధన ఉంది, ఆదివారం 6 అయినా 106 అయినా మనం మాత్రం దేవుని మందిలో కనపడాలి, ప్రభు బలలో నేను చేతులు ఉంచాలి, ప్రభుని గణపరచాలి, రాను సార్ అన్నాడు. మీకు ఎటకారంగా అనిపించవచ్చు, ఈడేమైనా పిచ్చోడు, ఈడు ఆదివారం మరలా వస్తుంది, మళ్ళీ ఒలింపిక్ గేమ్స్ మరలా వస్తాయా అని కోచ్ అన్నాడు. లేదు సార్, ఇట్స్ మై కమిట్మెంట్. నేను ఈ రోజున పరిగెత్తగలుగుతానంటే నా దేవుడు నా కాళ్ళలో బలం ఇవ్వకపోతే నేను పరిగెత్తలేను, దేవుడు నాకు జ్ఞానం ఇవ్వకపోతే ఈరోజు నేను ఇప్పటి వరకు ఇక్కడ రాలేను. దీనమైన పరిస్థితుల్లో దేవుడిని ఎంపిక చేసుకున్నాడు, ఒలింపిక్ గేమ్స్లో స్థానం ఇచ్చాడు ప్రభు, అది నా దేవునికి ఒక కృప. ఇట్స్ నాట్ క్రెడిట్ ఆఫ్ మై సెల్ఫ్, ఇట్స్ ద క్రెడిట్ ఆఫ్ మై గాడ్ అని ఎప్పుడైతే చెప్పాడో చాలా కన్విన్స్ చేశాడండి. ఆ ఎరిక్ లిటిల్ వాస్తవానికి 100 మీటర్స్లో పరుగు తీస్తాడు, చాలా అద్భుతమైనటువంటి క్రీడాకారుడు. ఆ రోజు ఆదివారం దేవుని కనపరిచి మందిరానికి వెళ్ళి, దేవుని చర్చ్కి వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పి, దేవుని కొరకు దేవునికి స్థానం ఇవ్వడం కొరకు ఐ లెఫ్ట్ మై ఒలింపిక్ గేమ్. ఏంటి, ఒలింపిక్ గేమ్స్లో నేను పార్టిసిపేట్ చేయకుండా దేవుని గణపరచడానికి మందిరానికి వచ్చానంటే షాక్ అయిపోయారు మందిరంలో ఉన్న వాళ్ళందరూ. అక్కడ ప్రీచ్ చేశాడు, అక్కడ సాక్ష్యం అందించాడు. మీరు నమ్ముతారండి, ఎరిక్ లిటిల్ తర్వాత వచ్చి 400 మీటర్స్ ఒకటి ఈవెంట్ ఖాళీగా ఉంది, దానిలో పార్టిసిపేట్ చేస్తానన్నాడు. వాస్తవానికి తనకి 100 మీటర్స్లోనే గొప్ప ప్రొఫెషనాలిటీ ఉంది, ప్రావీణ్యత ఉంది. ఆ సందర్భంలో మీకు తెలుసు అండి, 400 మీటర్స్లో పాల్గొంటాడు. పాల్గొనే ముందు ఒక చీటీ తన దగ్గరికి వస్తుంది. ఈ చీటీ ఏంటి తెలుసండి, 1 సమూయేలు 2:30 అధ్యాయంలో, ఐ ఆనర్ పీపుల్ దోస్ హూ ఆనర్ మీ, ఐ డిస్పైజ్ పీపుల్ దోస్ హూ డిస్పైజ్ మీ. నన్ను గణపరిచేటువంటి వాడిని నేను గణపరుస్తానని ఎప్పుడైతే ఆ మాట చదువుకుని పరుగు పందులో పరుగు పెడతాడో, తనకి ప్రవేశం లేనటువంటి 400 మీటర్లో గోల్డ్ మెడల్ సాధిస్తాడు. 1924 ఒలింపిక్ గేమ్స్లో ఎరిక్ లిటిల్ ఎప్పుడైతే మెడల్ ఎలా పట్టుకుని ఇప్పుడు వరకు ఈ యొక్క కాళ్ళు గోల్డ్ మెడల్ కోసం పరిగెత్తిని, ఇక నుంచి ఈ కాళ్ళు ఏసై కోసం పరుగు తీస్తాయి అని ఎరిక్ లిటిల్ చైనా దేశానికి మిషనరీగా వెళ్ళిపోయాడు. అక్కడ చెప్తాడు, నేను దేవుణ్ణి గణపరిచాను, దేవుడు నన్ను ఏం చేయలేదు, సిగ్గుపరచలేదు. ఓ మాట నేను చెప్తున్నాను, దేవుని గణపరచండి, దేవుని మందసాన్ని ముందు పెట్టుకుని వెళ్ళండి, దేవుని సన్నిధిని ప్రేమించండి. పెళ్ళిళ్ళకి పేరంటాలకి వెళ్ళొద్దు నేను అంటలేదు, వాటికంటే ప్రాధాన్యత ప్రభువుకి ఇవ్వండి. బంధువులకు ప్రాధాన్యత ఇవ్వద్దు, వదిలేసేయండి మీ బంధువులు నేను అనట్లేదు. మీ బంధువుల కంటే ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వండి. లేకపోతే మీరు ఆ యొక్క సెలవులు వచ్చినప్పుడు అమ్యూజ్మెంట్ పార్క్స్కి, ఆ తర్వాత విహారయాత్రలకు వెళ్ళొద్దని నేను అంటలేదు. దానికంటే ప్రాముఖ్యంగా ప్రభు సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వమని చెప్తున్నాను. ఈ ప్రపంచంలో అధికారులని గౌరవించదని నేను చెప్పట్లేదు, ప్రధానులను గౌరవించదని చెప్పట్లేదు. వారికంటే ఎక్కువగా దేవుని గౌరవించండి, దేవుని గణపరచండి. అప్పుడు మీ జీవితంలో అద్భుత కార్యములు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి ప్రభువుకి ప్రతిస్థానం ఇచ్చినటువంటి వారి జీవితాల్లో. నా జీవితంలో క్రికెట్ అనేది ఒక ప్యాషన్ అండి. ఐ వాంట్ టు బికమ్ ఏ ఫస్ట్ క్లాస్ క్రికెటర్. నేను క్రికెటర్ అవ్వాలనేటువంటి ప్యాషన్తో నా చైల్డ్హుడ్లో ఉండేటువంటి వాడిని. కానీ ఐ లెఫ్ట్ మై క్రికెట్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ మై గాడ్. దేవుని కొరకు నేను క్రికెట్ని వదిలేశాను. దేవుడు నన్ను ఏమైనా సిగ్గుపరిచాడా? నా మహా అయితే నా లైఫ్లో నాకు ఉన్నటువంటి టాలెంట్ని బట్టి, క్రికెట్ టాలెంట్ని బట్టి నా లైఫ్లో ఒక రంజీ సీజన్ ఆడతానేమో. ఎంత కాంపిటేటివ్ వరల్డ్లో మహా కష్టపడిపోయి డబ్బులు ఖర్చు పెట్టేసి రోజు 24 గంటలు ప్రాక్టీస్ చేస్తే నా బతుక్కి లైఫ్లో ఒక స్టేట్ రంజీ సీజన్ ఆడతాను. ఒక సీజన్, ఇప్పుడు రంజీ సీజన్ ఆడితే 28 లక్షలు ఇస్తారు, 30 రోజులు 20 రోజులు ఆడాలి. అది ఆడతానేమో లైఫ్లో. కానీ దేవుని సేవకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను. ఈ పనికి మాలని దేవుడు 40 దేశాలు తిప్పాడు, అనేక మంది రాజుల ముందు గణపరిచాడు. అనేక మంది నిజంగా క్రికెట్ ఆడితే నాకు వచ్చేటువంటిది లైఫ్లో అసలు ఈరోజు చాలామంది క్రికెటర్స్ జీవితాలు ఎలా ఉన్నాయంటే పరిస్థితులు ఇంకా అడుక్కునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. క్రికెట్ని ఆధారం చేసుకుని చదువుకోరండి, వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయరు. క్రికెట్ని ఆధారం చేసుకుని ఒకవేళ ఆపర్చునిటీస్ రాకపోతే వారి జీవితం అగమ్య గోచరం. నాకు తెలుసు చాలామంది క్రికెటర్స్, నా సీనియర్స్ యొక్క స్థితి ఎలా ఉందో నాకు తెలుసు. కానీ దేవుని గణపరిచాను, నేను దేవుని గణపరిచాను. ఆదివారం రోజున మ్యాచ్లకు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి దేవుని మందిరాన్ని మాని వెళ్ళటం నాకు ఇష్టం అవ్వలేదు. వెళ్ళి అడిగాను, సార్ నేను మధ్యాహ్నం వస్తానండి, ఉదయం నేను రానంటే కుదరదు, మానేసేయి అన్నారు. మానేశాను. దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని పరిచర్య కొరకు క్రికెట్ని వదిలాను. దేవుడు నన్ను ఈరోజు అవమానపరచలా, రాజుల ముందు నిలబెడతాడు, అనేక మంది అధికారుల ముందు నిలబడుతున్నాడు. నిజంగా గొప్ప ఘనతను ప్రభు ఇచ్చాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా నేను అమెరికాలో హ్యూస్టన్ అనేటువంటి మహానగరానికి వెళ్ళా. టెక్సస్లో హ్యూస్టన్ అనేటువంటి ఒక మహానగరం అయితే
అక్కడ నాసా చూడడానికి, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్కి నేను చూద్దాం అసలు ఆ యొక్క నాసా ఎలా ఉంటుందని ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది దేవుని ప్రజలు ఉన్నారు, తెలుగువారు ఉన్నారు. అందులో ప్రధానంగా కొంతమంది దైవజనుడు పాలిమాన్యుల్ గారు నాసా చూడడానికి వస్తాడని వారు తెలుసుకుని నాకంటే ముందుగా 4 గంటల ముందు వెళ్ళిపోయి అక్కడ నా కోసం వెయిట్ చేసి, దైవజనుడా మీరు మా ప్రాంతానికి వచ్చారు, నాసాని మేము ఇక్కడే పనిచేస్తాం, సైంటిస్టులుగా పనిచేస్తాం, మీరు చూస్తున్నారు అక్కడ ఫోటోగ్రాఫ్స్లో. నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నిజంగా వారు ఆ ప్రాంతానికి వచ్చి నన్ను ఎంతో గౌరవించి లోపలికి తీసుకెళ్తూ అనేక మంది పరిచయం చేస్తున్నారు. దెర్ ఇస్ ఎ గాడ్ సర్వెంట్ కమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్తూ అక్కడ ఉన్నటువంటి వారికి పరిచయం చేస్తూ ఎంత ఆనర్ నేను పొందుకున్నానంటే అసలు అనిపించింది, నేను వచ్చిన ప్రాంతం ఎక్కడికి, నేను కలుస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, వారు ఇస్తున్న ఘనత ఏంటి, ఈ గాడిదకు దేవాదేవుడు ఏమిస్తున్నాడు, ఘనత ఇస్తున్నాడు. అలనాడు యేసయ్యను మోసినటువంటి గాడిదకి దేవుడు గొప్ప ఘనత ఇచ్చాడే, యేసయ్యను మోస్తున్న నీకు నాకు కూడా దేవుడు ఘనత ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని ఘనపరిచేటువంటి వారు ఘనపరచబడతారు. మీ జీవితంలో అద్భుతాలు మీరు పొందుకోవాలంటే నేను చెప్తున్నాను, దేవుని మందసాన్ని మీ ముందు ఉంచండి. రెండవ మాట, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి అన్నాడు. చదువుతారా ఒకసారి? సో అక్కడ మనం ఆలోచన చేస్తే మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఈరోజు ఒక మాట నేను చెప్తున్నాను, ఇశ్రాయేలీయులు అప్పటి వరకు దేవుని ఆయాసపరిచారు, పరిశుద్ధతను పవిత్రతను కోల్పోయి జీవించారు. కానీ అక్కడ అంటున్నాడు, యెహోషువ మీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటారా, సాంక్టిఫై యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. నూతన సంవత్సరాలు ఇదే మాటను ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. 2023 సంవత్సరాలు అపవిత్రపరచబడ్డారేమో, లేకపోతే చిన్న చిన్న పాపములకు లోనయ్యి అపవిత్రపరచబడ్డారేమో, మీ జీవితంలో అద్భుత కార్యాన్ని పొందుకోవడానికి కెన్ యూ ప్లీజ్ సాంక్టిఫై యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటారా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటారా? అయ్యా క్లెన్స్ మీ లార్డ్, నీ రక్తం చేత నన్ను కడగండి అయ్యా, సులువుగా చిక్కులు పెట్టే పాపం నాలో ఎలుబడి చేస్తున్నాయ్యా, నన్ను పరిశుద్ధపరచండి అయ్యా. ఈ 2024లో నా యొక్క మనస్సును మీరు పవిత్రపరచండి, నా ఆలోచనలు మీరు పవిత్రపరచండి, నా నడకలను మీరు పవిత్రపరచండి, నా పడకలను మీరు పవిత్రపరచండి, నా చూపులు పవిత్రపరచండి అయ్యా అని ప్రభు సన్నిధిలో కోరుకుంటే అద్భుతం నీ వెంబడి వస్తుంది. దేవుడు అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. మన ప్రభు ఎవరో తెలుసండి, ఆయన పరిశుద్ధుడండి. మన ప్రభు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా ఉండమని కోరుతున్నాడు. పరిశుద్ధి లేకుండా ఎవరో ప్రభువుని చూడడు. అందరితో ఏం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలంట? అమ్మ వింటున్నారా, నిద్రపోతున్నారా? అందరితో ఏం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయమన్నాడు? పరిశుద్ధత, సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. మన ప్రభువు పరిశుద్ధి లేకుండా ఏ ఒక్కరు దేవుని చూడలేరు. దేవుణ్ణి చూడాలంటే మనకు అంతఃశుద్ధి కావాలా? ఒక ప్రధాని కలవాలన్నా, ఒక ముఖ్యమంత్రి కలవాలన్నా బాహ్య శుద్ధి చేసుకుని వెళ్తాం, చక్కగా ఆయన 4-5 సార్లు తలస్నానం చేసేసి వెళ్తాం. మరి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అంతఃశుద్ధి కావాలిగా, హృదయశుద్ధి కావాలిగా. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేదరు దేవుని నాకు తెలుస్తున్నాయి. కాబట్టి ప్రభువు నుంచి అద్భుతాన్ని పొందుకోవాలంటే నువ్వు హృదయశుద్ధి నువ్వు కలిగి ఉండాలా, అంతఃశుద్ధి కలిగి ఉండాలా. లేవి కాండము 19:2 నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి అన్నాడు. సిన్స్ ఐఎమ్ హోలీ ఐ వాంట్ టు బి హోలీ అని ప్రభు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత ఎన్నడెన్నటికీ నీ మందిరానికి అనుకూలం అన్నాడు. ఈరోజున పరిశుద్ధ స్థలంలో మనం ఉన్నాం. ఈ యొక్క మందిరానికి అనుకూలం ఏంటి తెలుసా? పరిశుద్ధతే. కాబట్టి ప్రభు కోరుతున్నాడు, నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే రేపు మీ మధ్య అద్భుత కార్యాలు జరిగిస్తాను, ఈ సంవత్సరంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాను వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజున. కాబట్టి కెన్ యూ క్లెన్స్ యువర్ సిన్స్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్? కెన్ యూ సాంక్టిఫై యువర్ సెల్ఫ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్? యేసు రక్తంలో నీ ప్రతి పాపాన్ని కడుక్కుంటావా, పరిశుద్ధపరచబడతావా? తద్వారా అద్భుతాలు నీ సొంతం. చెప్పండి, మొదటిది ఏంటి? అద్భుతం పొందుకోవాలంటే మందసాన్ని ముందు పెట్టుకుని నడవాలి. రెండోదిగా ఏం చెప్పాడు? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అన్నాడు. మూడోదిగా విశ్వాసంతో యోర్దాన్లో అడుగు పెట్టండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏంటి విశ్వాసంతో యోర్దాన్లో అడుగు పెట్టాలా? యోర్దాన్ ఏమన్నా పిల్లకాలువా? ఏమండి మోకాళ్ళ వరకు ఏమన్నా వస్తుందా? అడుగెడితే బుడుంగుమని మునిగిపోతారు వాళ్ళు. ఎందుకంటే అంత ఉధృతంగా ప్రవహిస్తుంది నది. ఆ నదిలో కొట్టుకెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు యెహోషువ అంటున్నాడు, విశ్వాసంతో యోర్దాన్ నదిలో అడుగెట్టండి అంటున్నాడు. ఈరోజు ఒక మాట నేను చెప్తున్నాను, మీ జీవితంలో సాధించలేనటువంటి కార్యాలు మీ జీవితంలో ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావు ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు గో, నేను వెళ్ళటానికి ఇది అసాధ్యం అని అనుకుంటున్నావు. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు అకంప్లిష్ ఇట్, దీన్ని అకంప్లిష్ చేయడానికి నాకు శక్తి చాలదు అని అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, విశ్వాసముతో నువ్వు అడుగుపెట్టు. హల్లెలూయా. విశ్వాసంతో యోర్దాన్లో అడుగుపెట్టు. విశ్వాసంతో నువ్వు ముందుకు కొనసాగు. ఎవరి మీద విశ్వాసం? నీ మీద కాదు, నీ శక్తి మీద కాదు, నీ జ్ఞానం మీద కాదు, నీ యుక్తి మీద కాదు, నీ యొక్క బలగం మీద కాదు, దేవుని మీద విశ్వాసం ఉంచు.
Our God is a supernatural miracle working God. ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఎప్పుడైతే వారు యోర్దాను నదిలో విశ్వాసంతో కాలు మోపారో జరిగిన అద్భుతం ఏంటి తెలుసా? ఏకరాశిగా యోర్దాను నీళ్ళలా నిలిచిపోయింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అద్భుతం వారు చూశారు. ఆనాడు ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఏ విధంగా పాయలైందో, ఈ యొక్క యెహోషువ ఎప్పుడైతే యోర్దాను దగ్గరికి వచ్చాడో ఆ ప్రజలతో చెప్పిన మాట మందసాన్ని ముందు పెట్టుకుని నడుద్దాం అన్నాడు. రెండోదిగా ఏం చెప్పాడు? పరిశుద్ధపరచుకున్నాడు అన్నాడు. మూడోదిగా విశ్వాసంతో యోర్దాన్లో కాలు మోపుదాం అన్నాడు. అలా మోపినప్పుడు జరిగిన అద్భుతం ఏంటి తెలుసండి? యోర్దాన్ నీళ్లు ఆగిపోయినాయి. హల్లెలూయా. యోర్దాను నీళ్లు ఏకరాశిగా నిలిచిపోతే ఇశ్రాయేలు దానిలో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కమాన్ చర్చ్, నీ ముందు ఒక పెద్ద పర్వతం ఉంది, దాన్ని అధిగమించలేకపోతున్నావు, దాన్ని దాటలేకపోతున్నావు. నీ జీవితంలో ఒక బిజినెస్ ప్రారంభించో, ఆ బిజినెస్ ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నావు. ఈరోజు నా విశ్వాసంతో అడుగుపెట్టు, దేవాదేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు దేవాదేవుడు నీకు పనిని ఆయన సంపూర్ణం చేయబోతున్నాడు, నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి మొదటి స్థానం ఇవ్వి, ఆ తర్వాత పరిశుద్ధంగా జీవించు. మూడోదిగా విశ్వాసంతో నిజంగా నువ్వు యోర్దాన్లో అడుగుపెట్టు. ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి యోర్దాన్ నదిలో కాలు పెట్టడం అంటే సాహసంతో కూడిన విషయమే. కానీ ఇశ్రాయేలు ఒక సాహసం చేశారు. ఒక మాట చెప్తున్నాను, దేవుని మీద విశ్వాసంతో కాలు మోపండి, దేవుని విశ్వాసంతో సువార్త ప్రకటించండి, దేవుని మీద విశ్వాసంతో ఎగ్జామ్ రాయండి, దేవుని యొక్క విశ్వాసంతో ఒక కార్యాన్ని తలపెట్టండి. ఒకవేళ రియల్ ఎస్టేట్ చేసేటువంటి ప్రజలైతే దేవుని విశ్వాసంతో ఒక కార్యాన్ని తలపెట్టండి. మీ జీవితంలో దేవుడు గొప్ప జయ జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. దేవాదేవుడు ఉన్నతమైన స్థానం మిమ్మల్ని నడిపించబోతున్నాడు. అధైర్యపడొద్దు, భయపడొద్దు, దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దావీదు నిజంగా తన జీవితంలో విశ్వాసంతో ఏలాలోయలో అడుగుపెట్టలేదా? ఏలాలోయలో ముందున్నటువంటి వాడు మామూలోడు కాదు, ఏమన్నా చిన్న చితక సోల్జర్ కాదు, చిన్న చితక మనిషి కాదు. గొలియాతు 6 మూరల జానుడు, నిజంగా 10 అడుగులు ఉన్నాడు. చూడండి మీరు ఒకసారి పైకి చూడండి, ట్రస్ లైటింగ్ అంత ఉన్నాడు మనిషి. ప్రపోర్షనేట్లుగా బాడీ ఎలా ఉంది, కండలు తిరిగి ఉన్నాడు. ఒక్కసారిగా ఆ కండల్లో పెట్టి ఇలా అన్న నొక్కాడంటే మనడు ఎముకలన్నీ ఇరిగిపోతాయి. ఎవరిది? దావీద్ది. అంత చిన్నోడు. గొలియాత్ ఏమో అంత పెద్దోడు. ఇప్పుడు దావీదట దేవుని విశ్వాసంతో పరిగెత్తుకుని వెళ్తున్నాడట. ఎవరి దగ్గరికి? గొలియాత్ దగ్గరికి. రే అని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అంటే మీరు చూడండి, విశ్వాసంతో ఆనాడు ఇశ్రాయేలీయులు ఏ విధంగా యోర్దాను నదిలో విశ్వాసంలో కాలు మోపారో, ఈ యొక్క దావీదు కూడా ఏలాలోయలో ముందున్నటువంటి గొలియాతు మీదకి పరిగెత్తుకుని, ఎవ్వడరా నువ్వు, సున్నతులేంటి నీవు, నా ప్రభువుని నా దేవుని నా ప్రజలను అంటావరా, కాసుకో అని చెప్పి ఏమన్నా పెద్ద వెపన్ ఏమైనా తీసుకెళ్తున్నాడండి? పెద్ద ఖడ్గం అంతా తీసుకెళ్తున్నాడా? నిజంగా చెప్పుకోవాలంటే గొలియాతు యొక్క ఖడ్గం అంత సైజు లేడు ఎవరో. అర్థమైందా మీకు? గొలియాతు ఖడ్గం అంత హైట్ లేడు ఎవరో, దావీదు. అలాంటి దావీదు విశ్వాసంతో నేను యుద్ధం చేసేది నేను కాదురా, నా ప్రభువు యుద్ధం చేస్తాడు నీతో అని చెప్పి పరిగెత్తుకుంటూ ఏలాలోయలో ఏ ఆర్మర్ లేదు, ఏ కవచాలు లేవు, ధైర్యంగా వెళ్ళి ఆ గొలియాతును మట్టు కరిపించాడు. తల ఇలా పట్టుకుని యెరూషలేము వీధుల్లోకి తీసుకొస్తున్నప్పుడు దావీదుకి 10,000 జయాలు. హీరో అయిపోయాడు, ఛాంపియన్ అయిపోయాడు. నిజంగా దావీదు యొక్క విశ్వాసమే తన హీరో చేసేసింది. దావీదు యొక్క విశ్వాసమే హీరో చేసింది. ఒక మాట నేను చెప్తున్నాను, ధైర్యంతో ముందుకు వెళ్ళి ఈ సంవత్సరం కల్లా ఎక్కడైతే ఓడిపోతున్నావో అదే ప్రాంతాల్లో నువ్వు విశ్వాసంతో ముందుకు కొనసాగిన విశ్వాసము కర్తవ్యం దాన్ని కొనసాగించడానికి క్రీస్తు వైపు చూచుచు ఈ పంది రంగులో ఓపికగా పరిగెట్టు. ఒకవేళ అనారోగ్యాలు నీ జీవితంలో పెద్ద గొలియాతు వలె ఉన్నాయా? అప్పుబాధలనేటువంటి గొప్ప గొలియాతులా ఉన్నాయా? ఒకవేళ నీ జీవితంలో చదువు అనేది గొప్ప భూతంలా నీ ముందు ఉందా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నీ ముందు ఒక పెద్ద గొలియాతులే కనబడుతున్నాయా? విశ్వాసంతో అడుగుపెట్టు, దేవునిలో ప్రార్థించు, పరిశుద్ధతను కలిగి ఉండు, దేవుని మనస్థానం ముందు పెట్టుకో, దేవునికి ముందు స్థానం ఇయ్యి, నీతో అద్భుతాన్ని చూస్తావు. నీ ముందు ఎటువంటి కఠిన పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని చూసి భయపడక, నీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవాని కంటే, చెప్పండి, నీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకంలో ఉన్న వారి కంటే నా యేసు గొప్పవాడు. లోకంలో ఉన్న వారి కంటే నా యేసు గొప్పవాడు. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఈరోజు నూతన సంవత్సర వర్తమానాన్ని విన్నటువంటి మీరు ఈరోజున ఒక మంచి తీర్మానంతో ప్రభు సన్నిధికి వద్దాం. ప్రభువుకి మొదటి స్థానం ఇద్దాం. పరిశుద్ధతను మన జీవితంలో కలిగి ఉందాం. విశ్వాసంతో యోర్దాను నదిలో కాలు మోపుదాం. ధైర్యంతో ముందుకు కొనసాగుదాం. దేవుడు విజయాన్ని మీకు ఇస్తాడు.
దేవుడు అద్భుతాన్ని మీ జీవితంలో జరిగిస్తాడు. స్వస్థతను మీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు.